ఈ మధ్య గౌరవ శాసనసభ్యుల్ని, మా పార్టీ శాసనసభ్యుల్ని ఎందుకు అడగలేదు రిజర్వేషను, దద్దమలా మీరు అని కూడా సంబోధించి మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అయ్యా, ఈ ఎమ్మెల్యేలని అడిగే హక్కు మీకు ఎవరిచ్చారు? మీరు ఎవరిచ్చారు? వారికి ఎప్పుడైనా సాయం చేశారా? క్యాన్వాసింగ్ చేశారా? గెలిపించడం కాసి ఏమైనా అతి సాయం చేశారా? వారిని తిట్టడానికి మీకు ఏం హక్కు ఉంది? మీకు వారికి సంబంధం ఏంటి? అలాగే ఉద్యమంలో మీ పాత్ర ఎప్పుడు లేదే, సానుభూతి కూడా చూపించలేదే. ఒక చిన్న ముక్క రాసి ఉత్తరం కూడా రాయలేదే నాకు. నన్ను కూడా తిడతా ఉన్నారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు జగ్గంపేటలో రిజర్వేషన్ ఉన్నారు, నోరు మూసుకూర్చున్నామే నన్ను అంటున్నాడండి ఆయన. అయ్యా, నేను సవటనే, వారిలాగా నేను అమ్ముడైపోయిన మనిషినే, దద్దబ్బని, చేతకానివాడిని, పౌరుషం లేనివాడిని, ఉద్రేకం లేనివాడిని, ఆవేశం లేనివాడిని అయ్యా. మీకు అన్నీ ఉన్నాయి కదా, మీరెందుకు రోడ్డు ఎక్కలేదు? మీరెందుకు రోడ్డు ఎక్కలేదు? మీరు చేయొచ్చు కదా. నేను చేయొద్దని చెప్పలేదే, ఇది నాకు రాసివ్వలేదే ఉద్యమం చేయమని ఎవరన్నా. నా అందరు నేను వారు సహకారం చేయాలని చెప్పి దిగాను. వారు సాధ్యం కాదన్నారు, నోరు మూసుకూర్చున్నాను. అది తప్ప. ఇస్తాన్న వాళ్ళము అడగడం తప్ప, నేను ఇవనన్న వాళ్ళని అడగలేదని చెప్పి తప్పంటారా? అసలు అర్థం ఉందా? పవన్ కళ్యాణ్ గారు, ఎమ్మెల్యేని అడిగే హక్కు మీకు లేదు. మీ మోచేత కింద నీళ్లు తగ్గి వాళ్ళు ఏమేమి ఎమ్మెల్యేలు అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. వారిని ప్రశ్నించే హక్కు, అధికారం మీకు లేదు లేదు లేదు. ఈ మధ్య మన చక్రమూడి గణేష్ గారిని చాలా దారుణంగా అవమానంతో మాట్లాడేదైనా. బ్లేడ్ బ్యాచ్ అని, గంజా బ్యాచ్ అని, ఎవరన్నా ఆస్తులు కొనుక్కుంటే వాటిలో కమిషన్ పుచ్చుకుంటారని, నన్నయ్య యూనివర్సిటీలో వీసీగా వేసిన కోటి పుచ్చుకున్నారని ఎన్ని తప్పుడు ఆరోపణలు చేశారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, గతంలో ఏమన్నా ఈ బ్లేడ్ బ్యాచ్కి, గంజా బ్యాచ్కి మీరేమన్నా నాయకత్వం వహించిన సందర్భం ఉందా? మీ దగ్గర ఏమన్నా జక్కమూడి గణేష్ గారు అందులో పనిచేశారా? పనిచేసి మేము ఆయన అంతా మానేయటం వల్ల కోపం వచ్చి పోసుకూర్చుని చెప్తా ఉన్నారే. మీకు అనుభవం లేకపోతే అది చెప్పలేరు కదా. అంటే మీరు కూడా గంజా బ్యాచ్కి నాయకత్వం వహించి ఉంటారని నేను అభిప్రాయపడతా ఉన్నాను. దారుణమైన ఆరోపణలు చేసేసి వెళ్ళిపోవడం, మళ్ళీ ఆ ఆరోపణలు రిప్లై ఇస్తే దానికి సమాధానం ఇవ్వకపోవటం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? ఎంతవరకు శోభ వంటిది? ఏం చెప్పాడు తెలుసా పవన్ కళ్యాణ్ గారు, జక్కమూడి గణేష్ గారు? ఈ ఆరోపణలో రుజువు అయితే జిల్లా వదిలి వెళ్ళిపోతాను, రుజువు చేయలేకపోతే నువ్వేం చేస్తావు అని అడిగాడండి. నా సమాధానం చెప్పలేరా? చెప్పే దమ్ము లేదా? అంటే దీన్ని బట్టి ఈ బ్లేడ్ బ్యాచ్కి నాయకత్వం గతంలో మీరు వహించుంటారు. గంజా బ్యాచ్కి మీ దగ్గర పనిచేసి ఉంటాడు గణేష్ గారు. అంచేత ఆయన పుట్టు పూర్వత్వాలు మీకు తెలుసు కాబట్టి చెప్పగలిగి ఉంటారని నేను అభిప్రాయపడతా ఉన్నాను. సమాధానం చెప్పండి అయ్యా గణేష్ గారికి. పవన్ గారు, మీ ఇష్టం వచ్చిన మాట్లాడితే మేము పడ్డానికి మీకు సంబంధం ఏంటి? మమ్మల్ని ఎందుకు అనాలి మీరు? మాకు సంబంధం ఏంటి? మీ మోచేతకి నీళ్ళు దాకా బతుకుతున్నామా? మీ ఇష్టేటా ఇది?